నమస్కారం వెనుకోడు న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన పరుగుల వీరుడు అబ్దుల్లా। రానున్న లండన్ ఒలింపిక్ గేమ్స్ కు చేయూతను ఇవ్వాలని వినతి। ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు। 2K వాక్ విశేష స్పందన। వినుకొండలో రోడ్డు ప్రమాదం, డివైడర్ ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి। వినుకొండ పట్టణంలో ఘనంగా ప్రపంచ హృదయ దినోత్సవ వేడుకలు జరిగాయి। కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గుండె వైద్యులు గాళ్లపాటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2K వాక్ విశేష స్పందన లభించింది। పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో కాలినడకలో పాల్గొన్నారు। ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణం వద్ద ప్రారంభమైన నడక కార్యక్రమం స్తూపం సెంటర్ ఏనుగుపాలెం రోడ్డు మీదుగా శ్రీ దత్తా హాస్పిటల్ వరకు కొనసాగింది। కార్యక్రమంలో పలువురు వైద్యులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు। అనంతరం శ్రీ దత్తా హాస్పిటల్ యాజమాన్యం వారు శారదాంబ సమావేశ మందిరంలో గుండె ఆరోగ్యంపై అవగాహన సదస్సుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। ప్రతిరోజు నడక శారీరక శ్రమ గుండెకు ఆరోగ్యమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మద్యపానం ధూమపానం వలన గుండె ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు తెలిపారు। మానసిక ఒత్తిడి తగ్గించుకునేలా జీవన అలవాట్లు మార్చుకోవాలని, ప్రతిరోజు యోగా ధ్యానం వంటి చేయటం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు। కార్యక్రమంలో డాక్టర్ జి జ్ఞానేశ్వరి, డాక్టర్ LN రావు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం అండి। ఇవాళ సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వారు వాక్ ఫర్ ద హార్ట్ అనే స్లోగన్ ఇచ్చారు। దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే నడక యొక్క ప్రాముఖ్యాన్ని అందరికీ తెలియజెప్తూ తద్వారా గుండె వ్యాధులు రాకుండా నివారించుకోవచ్చు అనే ఒక ప్రముఖమైన స్లోగన్ ఇవ్వడం జరిగింది। ఈ స్లోగన్ని ఆధారంగా చేసుకుని ఇవాళ మేము వినుకొండ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ 2K వాక్ ప్రోగ్రామ్ ని నిర్వహించాము। ఈ ప్రోగ్రామ్ అనేది మా హాస్పిటల్ తరఫున ఏర్పాటు చేసిన శాఖల్లో కూడా మొట్టమొదటిది, చాలా విజయవంతంగా జరిగింది। దీనిలో ఆల్రెడీ సుమారుగా 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు। ఇంకా ఫర్దర్ గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఇవాళ రేపు కూడా అవకాశం ఉంటుంది। ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ కూడా సుమారు 2000 రూపాయలు విలువైన టెస్టులు, గుండెపరమైన టెస్టులు ఏవైతే ఉంటాయి, ECG, గుండె స్కానింగ్ కానివ్వండి, షుగర్ చెకప్, BP చెకప్, ఇట్లాంటివి కన్సల్టేషన్ తో సహా కూడిన ఒక 2000 రూపాయల విలువైన టెస్టులు మేము ఉచితంగా చేస్తున్నాము। ఈ ప్రోగ్రాము ఇవాళ రేపు కూడా అందుబాటులో ఉంటుంది। ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వీరందరికీ కూడా అపాయింట్మెంట్ ఆధారంగా రాబోయే 10-15 రోజుల పాటు మేము అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉన్నాము। ఈ అపాయింట్మెంట్ ఆధారంగా అందరికీ కూడా చెకప్ చేయడం జరుగుతుంది। ఈ స్ఫూర్తిగా ఇతరత్ర ఉండే అలవాట్లు కూడా, ఉదాహరణకి జీవన శైలిలో ఉండే మార్పులు, అందరూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు। ఇవాళ ప్రతి వృత్తిలో కూడా విపరీతమైన కాంపిటీషన్, ఒత్తిడి ఉంది। దీన్ని కాపాడుకోవడానికి, దీని నుంచి కాపాడుకోవడానికి మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే ఎవరెవరి విశ్వాసాల ఆధారంగా, ఎవరెవరి మత విశ్వాసాల ఆధారంగా పెద్దవాళ్ళు చెప్పిన అలవాట్లు మనం దూరంగా జరగడం వల్లే గుండె జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి। ఉదాహరణకి ఇప్పుడు హిందువులు అయితే పూజ, మెడిటేషన్, జపం లాంటివి చేస్తుంటారు, అలాగే క్రిస్టియన్స్ ప్రేయర్ చేస్తుంటారు, ముస్లిమ్స్ నమాజ్ చేస్తుంటారు। ఇవి ఖచ్చితంగా రోజు ఇంప్లిమెంట్ చేయాలి। కనీసం ఒక అరగంట శారీరక వ్యాయామం, ఒక అరగంట మానసిక వ్యాయామం, అంటే ఈ చెప్పిన ఆధ్యాత్మిక అలవాట్ల ద్వారా ఒక గంట మన ఆరోగ్యం కోసం కేటాయించుకుంటే సాధారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని 199 పాళ్ళు నివారించుకోవచ్చు। ఇకపోతే మనం జీవనశైలిలో ఉండే దురలవాట్లు, స్మోకింగ్ లాంటివి, ధూమపానాలు లాంటివి, మద్యపానం లాంటివి తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేస్తున్నాయి గుండెని। మద్యపానాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి, ధూమపానాన్ని పూర్తిగా మానేయాలి। తెలిసో తెలియకో పల్లెటూళ్ళ నుంచి మేము చూస్తూ ఉంటాం, పొగాకు బొగ్గను పెట్టుకుంటూ ఉంటారు, అదేమంటే పళ్ళు పుచ్చిపోయినాయి అంటారు, లేదంటే ఆకలి కావట్లేదు అంటారు। ఇలాంటి చెడు అలవాట్లు అనేవి పూర్తిగా ఆరోగ్యాన్ని కుంగదీసి మనిషిని నాశనం చేస్తాయి। దయచేసి గమనించండి, పొగాకు పూర్తిగా మానేయండి। ప్యాసివ్ స్మోకింగ్ కూడా ప్రమాదకరం। పక్క వాళ్ళు స్మోక్ చేస్తున్నా కూడా మనకు ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తీవ్రంగా వస్తాయి। సో ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో డేంజరస్। సో ఇటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా గుండె జబ్బులు రాకుండా పూర్తిగా నివారించుకోవచ్చు। 2K వాక్ అంటే ఈ ఒక్క రోజు నడవటం కాదు మా ఉద్దేశం। ఈ రోజు నుంచి అన్న మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం
ఇది ఇన్స్పిరేషన్ గా తీసుకొని కొంతమంది అన్న ప్రతిరోజు కనీసం 2 కిలోమీటర్లు నడుస్తారన్న ఆశతో ఈ ర్యాలీ నిర్వహించాము. అలానే ఎవరికన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈసీజీ 2D ఎకో ఇవి కూడా ఉచితంగా చేయబడుతున్నాయి. అవసరమైన వారికి యాంజియోగ్రామ్ ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఉచితంగా చేయబడును. రిజిస్ట్రేషన్ కోసం ఈ రోజు రేపటి వరకు, రేపు లాస్ట్ డే. ఫోన్ నెంబర్ తెలియకపోతే హాస్పిటల్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అపాయింట్మెంట్ బేసిస్ ద్వారా రోజుకి ఒక 50 మందిని చూద్దామని వాళ్ళకి డేట్ ఇచ్చాము. యువ పరుగుల వీరుడు జాతీయ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని పలు అవార్డులు పొందిన షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. రానున్న లండన్ ఒలింపిక్ గేమ్స్ లలో పాల్గొనే ఆర్థిక స్తోమత లేనందున ప్రభుత్వం ద్వారా సాయం పొందే ప్రయత్నంలో తనకు మార్గదర్శిగా సహకారాలు అందజేస్తున్న వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ఉద్యోగి, గుంటూరు తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త ఎండి కరీముల్లాతో కలిసి తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలవగా ముఖ్యమంత్రి తన అవార్డులు చూసి ప్రశంసించి ప్రభుత్వం ద్వారా సహాయం అందించేందుకు హామీ ఇచ్చినారు. తనకు సాయం చేస్తున్న ముఖ్యమంత్రి మరియు స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, రిటైర్డ్ ఉద్యోగి ఎండి కరీముల్లాలకు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండలో రోడ్డు ప్రమాదం సంభవించి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న డివైడర్ ను ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. స్థానిక లయోలా హై స్కూల్ నందు 2వ రోజు రాష్ట్ర స్థాయి స్కూల్స్ గేమ్ ఫుట్బాల్ టోర్నమెంట్ అండర్ 17 బాలుర బాలికల ఆటల పోటీలు రసవత్తంగా జరుగుతున్నాయని పల్నాడు జిల్లా స్కూల్స్ గేమ్ సెక్రటరీ ఎన్ సురేష్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బాలుర విభాగంలో గుంటూరు, ప్రకాశం, కడప, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, బాలికల విభాగంలో కర్నూలు, చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, కడప క్వార్టర్ ఫైనల్స్ వరకు వచ్చాయని తెలిపారు. ఈ పోటీలను వ్యాయామ ఉపాధ్యాయులు టి యలమంద, ఆర్ రాధాకృష్ణమూర్తి, వైవి చిరంజీవిరావు, బి కొండలు, కె రాజేష్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు పరిశీలిస్తూ పర్యవేక్షిస్తున్నారు. అబ్జర్వర్ గా డాక్టర్ ప్రభాకర్ ఆటల పరిశీలకులుగా ఉన్నారు. మహాలయ పక్షాల సందర్భంగా సామూహిక పితృతర్పణ కార్యక్రమం వినుకొండ పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో గల ఆరామ క్షేత్రం నూతన అపార కర్మల భవనమునందు మహాలయ పక్ష పర్వాల సందర్భంగా సామూహిక పితృతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రద్ధ శక్తులతో పెద్దలకు తర్పణములు వదిలి సనాతన హైందవ సంప్రదాయ పద్ధతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ చుండూరి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.